నాగనాథ్ గారు. 3 రాసులయిపోయాయి. వాళ్ళు ఏం జాగ్రత్తలు వహించాలి? ముందు ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన విషయాలేమిటి? ఎలాంటి లక్షణాలు మార్చుకోవాలి? మార్చుకుంటే ఎంత బెటర్‌గా ఉంటుంది లైఫ్ అనేది మనం మీరు వివరించారు. మేము కూడా విన్నాం. వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి విషయానికొస్తే చాలా మటుకు అందరూ మాట్లాడేది కర్కాటక రాశి వారు ఏంటి అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయని. చాలా వరకు వాళ్ళే ముందుండాలి. వాళ్ళు చెప్పిందే వేదం. అనే ఫీల్ ఉంటుంది వాళ్ళకి అనేది ఒకటి అందరూ మాట్లాడతారు. ఇక ఇప్పుడు ఈ షష్ఠదశ కూటమి వలన చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలి అని మాట్లాడుతున్నారు. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలంటారా? అసలు ఆ ప్రభావం షష్ఠదశ కూటమి ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతోంది? వీళ్ళు ఇమ్మీడియేట్‌గా ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకుంటే లైఫ్ సూపర్‌గా ఉంటుంది చెప్పండి? అంటే కర్కాటక రాశి అంటేనే ముందుగా చంద్రుడు అధిపతి హ్మ్. కర్కాటక రాశి. హ్మ్. సో, చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. మీకు తెలుసు. అవును. సూర్యుడి దగ్గర నుంచి కాంతి తీసుకుంటారు. తీసుకొని అయితే సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న కాంతితో సూర్యుడి కంటే చాలా పవర్‌ఫుల్‌గా గూడా హ్మ్. తన రోల్ ప్లే చేయగలడు. హ్మ్. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో చంద్రుడి యొక్క ప్రభావాన్ని చాలా బలంగా జెప్తారు. హ్మ్. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే భాగ్యం అంటే నైన్త్ హౌస్ హ్మ్. హ్మ్. 9 ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. హ్మ్. షష్టగ్రహ కూటమి 9 ఏర్పడుతది. హ్మ్. సో, ఈ షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా చూసుకుంటే అందులో చాలా భావాలున్నాయి. నేను ఇందాక కూడా చెప్పా గదా! కుటుంబ స్థానాధిపతి రవి అక్కడే ఉన్నాడు. హ్మ్. చతుర్థాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు. లాభస్థానాధిపతి. సో, హ్మ్. మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఈవెన్ మనకి బుధుడు వ్యయ కూడా తృతీయాధిపతి. హ్మ్. సో, శని గ్రహము ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సప్తమ, అష్టమాధిపతి. సో, ఈ గ్రహాలు ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమంతా గూడా ఈ భావాలన్నిటిని డామినేట్ చేసే దాంట్లో ప్రధానంగా హ్మ్. అక్కడ రవి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి, హ్మ్. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి జీవితాంతం ఉండేటువంటి ఏదైనా సమస్యలున్నాయంటే అది కుటుంబమే. హ్మ్. కుటుంబమే. అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి గనక బాల్యం బాగోలేదనుకోండి. హ్మ్. వాళ్ళ బాల్యం బాగోలేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు. లేదా తల్లిదండ్రులు సింగిల్ పేరెంటింగ్ ఉండొచ్చు. హ్మ్. లేదా తండ్రి ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ తల్లి ఒక్క దగ్గరే పిల్లవాడు గాని, ఆ పిల్ల పెరిగారు. హ్మ్. సో, చిన్నప్పుడు గూడా చాలా వయలెంట్ అట్మాస్ఫియర్‌లో పెరిగారు. హ్మ్. వాళ్ళకి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి వస్తువులు కొనియలేదు. హ్మ్. ఎక్కువ టైమ్ స్పెండ్ జేయలేదు. గైడ్ జేయలేదు. హ్మ్. ఇవన్నీ వాళ్ళకి యవ్వనంలో ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో చాలా ప్రభావం చూపిస్తది. వాళ్ళ హ్మ్. మనశ్శాంతి మీద, హ్మ్. వాళ్ళ భావోద్వేగాల మీద, వాళ్ళ స్థిరత్వం మీద. రైట్. హ్మ్. సో, ఎందుకు అంటే అసలు కర్కాటక రాశి అనేవాళ్ళు, వాళ్ళు రిలేషన్ అంటేనే ఎమోషన్ మేడం వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు ఒక మనిషితో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇంకోళ్ళతో కాలేదు అని మీరు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పలేరు. చెప్పలేమా? ఓకే. చెప్పలేరు. హ్మ్. ఎవ్వరితో అయినా, వస్తువులతో అయినా, కార్‌తో అయినా, చివరికి జంతువులతో అయినా గాని దేనితో అయినా కనెక్ట్ అయిపోతారా వాళ్ళు? ఎమోషన్ వాళ్ళు 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 అయ్యో! టచ్ చేశారంటే అదేది మనది వైఫై కనెక్ట్ అయినట్టు ఎమోషన్ కనెక్ట్ అయిపోదు కనెక్ట్ అందరికి. అయిపోతుందా? సో, అంత తొందరగా ఇప్పుడు హ్మ్. చిన్న హ్మ్. పిల్లవాడిని తీసుకోండి. ఒక హ్మ్. 2 ఏళ్ల హ్మ్. పిల్లవాడిని, ఒక 1 ఇయర్ పిల్లవాడిని తీసుకోండి. పాపని తీసుకోండి. హ్మ్. 2, 3 రోజులు మీరు వాళ్ళ ఇంటికెళ్ళి ఎత్తుకున్నారనుకోండి. మీరు హ్మ్. మీరు మీ ఇంటికెళ్ళిపోతారు కదా! హ్మ్. ఆ నెక్స్ట్ డే జ్వరం రావడమో, ఆ బెంగ పెరగడమో అన్నది మీకు హ్మ్. క్లియర్‌గా కనిపిస్తది. ఓకే. అంటే వాళ్ళంత ఎమోషనల్ అన్నది మీకు చైల్డ్‌హుడ్ నుంచి కూడా తెలిసిపోతది. హ్మ్. ఇంత ఎమోషనల్ నేచర్ ఉన్న వీళ్ళకి జీవితంలో పెద్ద సమస్య ఏందంటే అండర్‌స్టాండింగ్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్. హ్మ్. ఎందుకంటే మనము భాగ్యంలో అనుకున్నాం గదా! వీళ్ళకి చూడండి భాగ్యస్థానానికి దీనికి ఇక్కడ ఏంటి రిలేటివిటీ అంటే భాగ్యస్థానం అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయింది మీది. హ్మ్. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. హ్మ్. లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మీరు. రైట్. హ్మ్. మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. హ్మ్. నేనా? కాలేనులెండి. ఎమ్మెల్యే అయ్యారు. హ్మ్. ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి గావాలి. ఓకే. ఎంపీ అయ్యారు. మీరు హ్మ్. మీకు మళ్ళా ఒక మంత్రి పదవి గావాలి. హ్మ్. ముఖ్యమంత్రి గావాలి. హ్మ్. ఇవన్నీ చూడండి ఒక స్థాయి నుంచి మీరు హయ్యర్ డైమెన్షన్ ఓకే. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఈ హ్మ్. హ్మ్. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, వీళ్ళకి గూడా కర్కాటక రాశి వాళ్ళకి గూడా హ్మ్. ముఖ్యంగా ఈ లక్షణాలున్నాయి చూడండి. హ్మ్. భావోద్వేగాలను కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం. ఎవరితోని మనం కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్‌గా, ఎవరితో కనెక్ట్ కాకూడదు. హ్మ్. ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఎదుటి వ్యక్తిని మనం గుడ్డిగా నమ్మకూడదు. హ్మ్. నమ్మేసి వాళ్ళు ఏం జెప్తే అదే గ్రాంటెడ్‌గా తీసుకొని వాళ్ళని ఫాలో అయిపోవడం. హ్మ్. వీళ్ళలో చాలా సూక్ష్మంగా నేను గమనించిందేంటంటే, వీళ్ళు ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, ఒకళ్ళతో కలిస్తే వాళ్ళ ఇండివిడ్యుయాలిటీ మొత్తం పోతుందా? సాక్రిఫైస్ చేసేస్తారు. ఆ! జీరో. అయ్యో! ఆ! అలా సాక్రిఫైస్ చేయడం వల్ల చాలా లాస్ చాలా, అవుతారు గదా! చాలా, చాలా వీళ్ళకి రాంగ్ పర్సన్స్ దొరికితే వీళ్ళ జీవితాంతం వీళ్ళు కూర్చొని బాధపడి, హ్మ్. ఆ పాస్ట్ రికలెక్షన్ మెమోరీస్‌తోని వీళ్ళు ఏడవాల్సొస్తది. ఓకే. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఏంటంటే వీళ్ళకి దూకుడుతనం.
హ్మ్. హ్మ్. మీరు లీడర్‌షిప్ అన్నటువంటి. హ్మ్. బోల్డ్‌నెస్ ఉంటది. కరేజ్ హ్మ్. ఉంటది. హ్మ్. మేషరాశి వాళ్ళలాగా. హ్మ్. కానీ మేషరాశి వాళ్ళకుండే తెలివేందంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు అంటే పక్షపాతం లేకుండా లేదా ఎటువంటి ఆలోచన లేకుండా గూడా వాళ్ళు విత్‌డ్రా అయిపోతారు. హ్మ్. వీళ్ళకది రాదు. ఈ హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి ఆ వైఫై కనెక్షనే తెలుసు తప్ప, ఆ వైఫై డిస్కనెక్ట్ చేసుకోవడం రాదు. హ్మ్. సో, దీని వల్లనే వాళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, అది చాలా తెగదెంపుల దాకొచ్చి కక్ష సాధింపు వరకు వెళ్ళిపోతది. హ్మ్. చూడండి ఇప్పుడు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి గూడా అక్కడే శుక్రుడితో కలిసున్నాడు, బుధుడితో కలిసున్నాడు, ఓకే. మిగతా 4 గ్రహాలతో కలిసున్నాడు. హ్మ్. హ్మ్. సో, కుటుంబ స్థానం అన్నప్పుడు అక్కడ వాక్ స్థానం గూడా ఒస్తుంది. సో, వీళ్ళెంత సౌమ్యంగా, సాఫ్ట్‌గా ఉంటారో, వీళ్ళొక్కసారి గనుక సహనాన్ని కోల్పోయారంటే, వాళ్ళంతా జీవితకాలం జీవితకాలం విడిపోయేంత వయలెంట్, అగ్రెసివ్ బిహేవియర్ చూస్తారు మీరు. ఓకే. అది ఎవ్వరైనా గావచ్చు. ఒక కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులనైనా, స్నేహితులనైనా, ఎవరినైనా ఆ సహనం కోల్పోయినప్పుడు ఒకటే రియాక్షన్ ఉంటది. వీళ్ళ హ్మ్. రియాక్షన్స్ మీద వీళ్ళ కంట్రోల్ ఎందుకుండదంటే, హ్మ్. వీళ్ళు ముందర నుంచి గూడా మీరు భావోద్వేగాలతో ఎవరితోనా కనెక్ట్ అయ్యారనుకోండి మేడం, మీరు అదే భావోద్వేగాలు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అవును. అవునా కదా! మీరు జెన్యూన్‌గా ఉన్నారు, హానెస్ట్‌గా ఉన్నారు. అవతల వాడు గూడా అంతే అదే ఇంపార్టెన్స్ విధంగా ఇవ్వాలి. ఉండాలి అని కోరుకుంటారు. అది మనం ఆస్ట్రో సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏందంటే, దే వాంట్ అన్ ఐడెంటిటీ. ఓకే. దే వాంట్ అన్ స్పెషల్ ఐడెంటిటీ. మీరు చెప్పారు చూడు, నేనే ముందుండాలి అని హ్మ్. కోరుకుంటారు వీళ్ళు హ్మ్. ప్రతిదానికి అన్నది. హ్మ్. సో, వీళ్ళని మీరు నెగ్లెక్ట్ జేయండి మేడం. అటెన్షన్ అవుతారు వాళ్ళు. హ్మ్. అటెన్షన్ సీకింగ్, హ్మ్. ఐడెంటిటీ ఆల్సో. హ్మ్. హ్మ్. సో, మీరు వీళ్ళని ఏమి జేయక్కర్లేదు. 10 హ్మ్. సంవత్సరాల స్నేహితుడు ఉన్నాడు అనుకోండి మీకు కాసేపు కర్కాటక హ్మ్. రాశి వాడు. హ్మ్. 10 సంవత్సరాలంటే ఎంత పెద్ద లాంగ్ డ్యూరేషన్ అది. అవును. మీరు వాళ్ళని నెగ్లెక్ట్ జేయండి. వాళ్ళు అలగడమో, ఏడవడమో, లేకపోతే బాధపడిపోవడం జేసేసి, హ్మ్. ఇంకా ఈ ప్రపంచమే నాకు అవసరం లేదు అన్నటువంటిది ఒకటి కాషాయ వస్త్రం కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటాడు. ఓహ్ మై గాడ్! అంటే ఆ! మీరు ఎప్పుడెళ్ళినా చూసినా గాని ఆ కాషాయం డ్రెస్ మాత్రం వేసుకోడు. అది ఆ! ఐరన్ జేసి పెట్టుంటాడు అంతే. రైట్. ఆ! ఎందుకంటే తన స్వభావం తనకు తెలుసు. ఓకే. అంటే చిన్న చిన్న విషయాలకు అలుగుతాడు. హ్మ్. హ్మ్. అలుగుతారు వాళ్ళు ఆడవాళ్ళైనా. హ్మ్. సో, ఆ ఇంపార్టెన్స్ మిస్ అవుతారు వాళ్ళు. హ్మ్. సో, ఈ ఇంపార్టెన్స్ మిస్ అయినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఎక్కువ షేర్ జేస్తారు. ఇది కుటుంబ పరంగా ఏమవుతదంటే, హ్మ్. తల్లిదండ్రుల మీద ఉన్న భావోద్వేగాలు జీవిత భాగస్వామితో ఉన్నవి లేదా స్నేహితులతోనో, ఇట్లా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, అటు తిప్పి, ఇటు తిప్పి ఈ విషయం కూడా అవును. తల మీదకొస్తది. చేరకూడని వాళ్ళ దగ్గర చేరి చాలా సంబంధాలు దెబ్బతిన్న వాళ్ళని నేను చూసాను. అంటే ఓకే. వీళ్ళు రాంగ్ పర్సన్‌తో షేర్ చేయడం వల్ల, ఆ రాంగ్ పర్సన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, హ్మ్. మంచి రిలేషన్స్ గూడా వీళ్ళు పాడు చేసుకున్నారు. సో, వీళ్ళు ఓకే. డబ్బు పోయినా బాధపడరు మేడం. డబ్బు పోయినా సంపాదిస్తారు. హ్మ్. వీళ్ళకి హ్మ్. విల్ పవర్ ఎక్కువుంటది. హ్మ్. గుర్తుపెట్టుకోండి. నేను 12 రాశులలో చూసినటువంటి హైయెస్ట్ విల్ పవర్ కర్కాటక రాశి. కర్కాటక రాశి. వీళ్ళు ఎంత కింద పడినా గాని భయపడరు. హ్మ్. తెగింపుంటది, ధైర్యం ఉంటది. కాకపోతే వీళ్ళకి ఎవరైనా ప్రాపర్‌గా గైడ్ చేసేవాళ్ళుండాలి. ఒక మేషరాశి వాళ్ళు గాని, వృశ్చిక రాశి వాళ్ళు గాని, హ్మ్. వీళ్ళ పక్కనుంటే, ముఖ్యంగా ధనుర్రాశి, మీనరాశి లాంటి వాళ్ళు ఎవరైనా పక్కనుంటే వాళ్ళకి కొంచెం ముందు చూపుంటది. హ్మ్. సో, వీళ్ళని అలర్ట్ చేస్తారు. ఇట్లా కాదు, ఇట్లా అని చెప్తారు. సో, వీళ్ళు ఎవరైనా పక్కన అలాంటి వాళ్ళున్నారనుకోండి, గురువు ఆధిపత్యం వహించిన రాశులు గాని, కుజుడు ఆధిపత్యం వహించిన రాశులు గాని ఉంటే, సో, జీవిత భాగస్వామి అలాంటి వాళ్ళుంటే బెస్ట్‌గుంటుంది. జీవిత భాగస్వామి కావచ్చు, మంచి స్నేహితులు కూడా కావచ్చు, మెంటార్ హ్మ్. కూడా కావచ్చు, గురువు హ్మ్. కూడా కావచ్చు. రైట్. హ్మ్. వీళ్ళకెప్పుడైనా ఒక సపోర్ట్ ఉండాలి మేడం వీళ్ళు. వీళ్ళకి హ్మ్. సపోర్ట్ లేదనుకుంటే, ఇప్పుడు మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం. ఈ అవును. షష్టగ్రహ కూటంలో భావాలన్నీ ఉన్నాయి గదండీ! ఇప్పుడు కుటుంబ స్థానము, చతుర్థ భావం, సప్తమ, అష్టమ భావాలు. ఈ భావాలన్నిట్లో గూడా ఇప్పుడు శని గ్రహం వీళ్ళకి భాగ్యంలో ఉంటాడు. హ్మ్. సో, ఇక్కడ వీళ్ళకి ఈ కష్టాలొచ్చేస్తాయి వీళ్ళకి జీవితంలో. అవును. రాహువుతో కలిసున్నాడు. కాబట్టి హ్మ్. రాహువు, శని హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వస్తాయని హ్మ్. ఇలా అని అనుకుంటారు. హ్మ్. కానీ కర్కాటక రాశి వాళ్ళలో ఉండే గొప్పతనం ఏందంటే, వాళ్ళే సమస్యలు క్రియేట్ జేసుకొని, వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఓకే. వాళ్ళు టైం కోసం వెయిట్ జేయరు వాళ్ళు. హ్మ్. వాళ్ళకంత విల్ పవర్ ఉంటది. అంటే పరిస్థితుల్ని గూడా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ జేసి శాసించేటువంటి స్థాయి విల్ పవర్ వాళ్ళకుంటది. హ్మ్. సో, చాలా సందర్భాల్లో ఏంటంటే, ఈ చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల హ్మ్. ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఫ్యామిలీలో వాళ్ళ స్పీచ్, మాట్లాడే పద్ధతి. హ్మ్. రెండోది దూకుడుతనం అన్నమాట. హ్మ్. ప్రతి చోట మీకు ప్రతిరోజు 10 సార్లు కలిసినప్పుడు 10 సార్లు మీకు నమస్కారం పెట్టడు. హ్మ్. 10 సార్లు మీకు ఉన్నతమైన గౌరవం ఇచ్చేలాగా మాట్లాడడు. సో, గౌరవం కన్నా ఎక్కువగా వీళ్ళు విలువ జూసుకోవాలి మేడం. హ్మ్. వాల్యూ ఎప్పుడొస్తుందంటే, మీ వెనక గూడా నేను మంచిగా మాట్లాడతాను. అవును. మన ముందు జోకులేసుకుంటాం, అరె తురే అనుకుంటాం, అదే రోజు. కానీ వెనకెళ్ళినప్పుడు నేను మీ గురించి చులకనగా మాట్లాడకపోవడం. ఆ స్థాయికి వెళ్లి వీళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఓకే. సో, మీరు అన్నీ చెప్పారు. ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన లక్షణాలు చెప్తూ, ఏ రంగం అయితే అసలు వీళ్ళకి బావుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టుగా ఈ మధ్యనే పుట్టారు. ఈ నెలలోనే పుట్టారు. వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు కదా! వీళ్ళని ఇలా పెంచాలి, ఈ స్థానంలో ఉంచాలి అని. సో, వాళ్ళకి ఎలాంటి రంగం అయితే బావుంటుంది, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన లక్షణాలు ఏమిటి?
నాకు చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి పాపనో బాబునో పుట్టినప్పుడు నన్ను ఫోన్ చేసి మా అబ్బాయి నక్షత్రం ఏంటి, రాశి ఏంటి అని అడుగుతారు సర్వసాధారణంగా. అవును. నన్ను ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మా అబ్బాయి మనస్తత్వం ఏంటి, మా అమ్మాయి మనస్తత్వం ఏంటి, మా వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి తగ్గట్టుగా మేము ఎలా మారాలి అనే వాళ్ళ సంఖ్య చాలా ఉంటది. అంటే దే బిలీవ్ ఇన్ మేకింగ్, దే డోంట్ బిలీవ్ డెస్టినీ, దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మేకింగ్. అంటే మన జీవితాన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు. రైట్. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళని కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు చాలా మటుకు వీళ్ళకి మెమరీ, వీళ్ళ స్ట్రెంగ్త్ మేడం. వీళ్ళకి అపారమైనటువంటి జ్ఞాపకం ఉంటుంది. వీళ్ళకి మీనరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వీళ్ళ జీవితంలో చిన్న సమస్య వచ్చింది, ఫ్యామిలీలోనూ వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిందంటే అప్పటి వరకు వాళ్ళు కొండ శిఖరంలాగా కనిపించేవాళ్ళు ఒక చిన్న గులకరాయిలాగా అయిపోతారు వాళ్ళే. అంటే వీళ్ళ ముందు నుంచోవడానికి పనికిరానోడు కూడా వీళ్ళకి సలహాలు ఇస్తాడు, వీళ్ళు వాళ్ళ దగ్గర సలహాలు కూడా తీసుకుంటారు. అయ్యో. సో ఈ కారణం ఏంటి అంటే ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి చూడండి, అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. అటు ఎక్స్ట్రీమ్ ఉంటారు లేదా ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటారు. సో వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కెరియర్ లో ఏంటంటే బిజినెస్ కంటే ఎక్కువ వీళ్ళకి మీడియేటింగ్, వెండర్ బిజినెస్ అంటే మధ్యవర్తిగా వచ్చేటువంటిది ఒకటి. దే ఆర్ వెరీ గుడ్ వెండర్స్. వాళ్ళు ఇద్దరు గొడవలు అయితే మధ్యవర్తిగా వెళ్ళి మంచిగా సాల్వ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు పరిష్కార దిశగానే చూస్తారు తప్ప వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు అన్నది. మన జనరల్ గా మనకి ఇండియన్ అంబాసిడర్స్ అని వెళ్తారు చూడండి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి డీల్స్ సెట్ చేస్తారు చూడండి, అటువంటి వాటికి వీళ్ళు మధ్యవర్తులుగా సూపర్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అట్ ద సేమ్ టైం వెండర్ బిజినెస్ కి వీళ్ళు ఎక్కువగా సూటబుల్. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్నోవేటివ్, క్రియేటివ్, ముఖ్యంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏమి చేసినా మేడం ప్యాషన్తో చేస్తారు, ఆ హృదయం నుంచి చేస్తారు. ఏదో డబ్బులు వస్తున్నాయి అన్న దాంతో చేయరు, వాళ్ళ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఆ పని చేస్తారు వీళ్ళు. సో కాబట్టి దే ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ ఫీల్డ్, దేనైనా అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ ప్రాణం పెడతారు. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, మెయిన్ ఇంటర్పర్సనల్ రిలేషన్ ఏ ఫీల్డ్ లోనే ఉండనియండి, మనుషులు అయితే ఉంటారు కదా అక్కడ. సో వాళ్ళతో మీరు అనవసరంగా భావోద్వేగాలకు వెళ్ళి అనవసరంగా వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడగని హెల్ప్ అంతా చేసి లాస్ట్కి మీరు అభిప్రాయ భేదాల వల్ల ఇంట్లో కూర్చొని నేను ఇంత చేశాను, ఇంత జరిగింది, నా లైఫ్ ఏంటి ఇట్లుంది అన్నటువంటి ఒంటరితనం మీరు ఫీల్ అవ్వడం అన్నది మీరు ముందు చూపుగా ఆలోచించుకోవాలి. రైట్. సో కర్కాటక రాశి వారికి కూడా చాలా అంటే చాలా చక్కటి సూచనలు చేశారు. ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ కర్కాటక రాశి వారు నాగనాథ్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.